పేరుకు బడా కార్పొరేట్ హాస్పిటల్స్ రోగం అంటూ వస్తే నయం చేయడం ఏమో కానీ నిలువు దోపిడీ మాత్రం పక్కా అంటారు చాలా మంది బాధితులు. మరి ఇంత హై క్లాస్ ట్రీట్మెంట్ కేర్ తీసుకునే కార్పొరేట్ హాస్పిటల్స్ లో భద్రత సంగతి ఏంటి? ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే రోగులకు భద్రత ఉందా? అసలు వారిని ట్రీట్ చేసేవారు డాక్టర్లేనా? ఇవేం ప్రశ్నలు అంటారా? ఇప్పుడు మేము ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి చెబుతాం. అప్పుడు ఈ ప్రశ్నలు సరైనవో కావో మీకే అర్థమవుతుంది. యశోదా హాస్పిటల్ ఈ పేరు మీరు చాలా సార్లు వినే ఉంటారు. తెలంగాణలోని టాప్ మోస్ట్ బ్రాండెడ్ హాస్పిటల్స్ లో ఒకటి. ఈ హాస్పిటల్లో హై క్లాస్ ట్రీట్మెంట్ అందుతుందనే ప్రచారం కూడా ఉంది. కానీ ఇందులో చికిత్స పొందుతున్న ఒక రోగికి ఓ నకిలీ డాక్టర్ మత్తు మందు ఇచ్చింది. అలా ఇచ్చిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారం కొట్టేసి సైలెంట్ గా పరారైపోయింది. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. సుధారాణి అనే పేషెంట్ చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోదా హాస్పిటల్కి వచ్చింది. ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో ఒక లేడీ డాక్టర్ వచ్చింది. రిపోర్ట్స్ చెక్ చేసింది. ఒక ఇంజెక్షన్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పింది. డాక్టర్ కదా అని వాళ్ళు అలానే చేశారు. ఆ తర్వాత డాక్టర్ వెళ్ళిపోయింది. సరే అనుకుని రూమ్లోకి వెళితే సుధారాణి స్పృహలో లేదు. ఆమె ఒంటిపై ఉండాల్సిన బంగారం లేదు. బయటకు వచ్చి చూస్తే డాక్టర్ కూడా లేదు. వెంటనే హాస్పిటల్ సిబ్బందిని అలర్ట్ చేస్తే అసలు వచ్చింది తమ డాక్టర్ కానే కాదని తెలిపారు. సో పక్కాగా రెక్కీ చేసి డాక్టర్ వేషంలో వచ్చి డబ్బును కొట్టేసింది ఆ కిలాడి. ఒక లేడీ డాక్టర్ వచ్చింది, స్టెథోస్కోప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హ్యాండ్. వచ్చిన తర్వాత తన రిపోర్ట్స్ అడిగింది, మా మదర్ రిపోర్ట్స్ ఇచ్చాము. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత తను బయటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చి మా మమ్మీతోని కొన్ని క్వశ్చన్స్ వేయాలి, కొంచెం గైనిక్ రిలేటెడ్, మీరు బయటికి వెళ్ళండి సార్ అంటే స్టాఫ్తో కూడా మాట్లాడింది. తను మాట్లాడి అటెండ్ వచ్చింది. దాని తర్వాత మా మదర్ని కొన్ని గైనిక్ క్వశ్చన్స్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి సార్ అన్నారు. నేను మా మామయ్య ఉండే ఇద్దరం హాస్పిటల్లో. మేమిద్దరం డోర్ బయట నిల్చొని ఉండే, స్టాఫ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండే. అక్కడ అక్కడ ఆమె వెళ్ళేసి వచ్చింది. మేము రూమ్ బయటనే వెయిట్ చేసాం. ఆమె మళ్ళీ వచ్చేసి అక్కడికి వెళ్ళండి అని అన్నది. అక్కడికి వెళ్ళామని చెప్పంగానే మేము అక్కడికి వెళ్ళాము. ఒక 10 minutes లో మేము వచ్చేసే వరకు 10 minutes లో మేము అటు పోయేసి వచ్చేసే వరకు మా మమ్మీ బేహోష్ అయిపోయి ఉండే. మమ్మీని లేపి ఇట్లా ఏమైందంటే మమ్మీ ఏదో ఇచ్చింది రా అని అన్నది. అది ఏంది అని చూస్తాం, చైన్ చూస్తే చైన్ లేదు, కమ్మలు చూస్తే కమ్మలు లేవు. బయటకు వచ్చి నర్సింగ్ స్టేషన్ వాళ్ళని అడిగితే వాళ్ళు కమ్మలు ఏమి ఇంజెక్షన్ ఇచ్చారు అది అని అడిగితే మాకు తెలియదు అని అన్నారు. ఆమె ఎవరో డాక్టర్ వచ్చింది కదా మేము అంటే ఆమె ఎవరో మాకు కూడా తెలియదని వాళ్ళు చేయలేదు చేస్తున్నారు. 12:30 బీచ్. నిజానికి కార్పొరేట్ హాస్పిటల్స్ లో మామూలుగా ఎవరైనా పేషెంట్ ను చూడాలంటే అదేదే ఇండియా పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేసినట్టు కలరింగ్ ఇస్తారు సెక్యూరిటీ సిబ్బంది. అనుమతి లేదు, విజిటింగ్ అవర్స్ కాదు అంటూ నానా హంగామా చేస్తారు. మరి ఓ కిలాడి లోపలికి వచ్చింది, అది కూడా డాక్టర్ వేషంలో ఎలా వెళ్ళింది? అసలు మత్తు ఇంజెక్షన్ ఆమెకు ఎలా చేరింది? ఏమైనా అటు ఇటు అయితే రోగి ప్రాణాల పరిస్థితి ఏంటి? ఎవరైనా లోపలికి వెళ్లి ట్రీట్మెంట్ చేసేంత నిర్లక్ష్యంగా ఆసుపత్రి సిబ్బంది ఎలా ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ప్రశ్నలు రావడం సరైనదేనా కాదా?